హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఈరోజు కేక్ చేసేసానండి. కేక్ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ కేక్ తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ కాదండి మిక్సర్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు చక్కెర వేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇట్లా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ మరియు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి, మీరు మరీ హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఓ 2-3 టీ స్పూన్ల వరకు నూనె, ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా, ఇవి రెండు కూడా వేసేసుకొని కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసి నేను ఇక్కడ చూపించినట్టుగా కలుపుకోండి. ఇట్లా అంటే మనకు ఎక్కడ కూడా కట్ కాకుండా రావాలి. అంతే పిండి ముద్దలు లేకుండా నీట్గా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన ఇలా మైదా పిండి చల్లుకొని ఆ బౌల్ని ఇలా డస్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కేక్ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే ఏమైనా గాలి బుడగలు ఉంటే పోతాయి. ఇప్పుడు దానిపైన బాదం పప్పుతో అలంకరించుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక బౌల్ని స్టాండ్ పెట్టుకొని దాన్ని ఒక పావుగంట ముందే గ్యాస్ని సిమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కేక్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టి ఇలా ఆవిరి అనేది బయటికి పోకుండా దానిపైన బరువైనది ఏదైనా పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు సిమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 30 నిమిషాల తర్వాత దాన్ని తీసేసి ఒక్కసారి కేక్ ఉడికిందో లేదో ఒక ఫోర్క్ సహాయంతో చూడండి, లేదంటే చాకు కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇలా లోపలికి కూర్చున్నప్పుడు మన ఫోర్కు కానీ చాకు కానీ ఏదైనా పిండి అంటకుండా ఉన్నట్లయితే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇట్లా 30 to 40 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. నాకైతే 35 మినిట్స్ వరకే ఉడికిపోయింది. ఇప్పుడు తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి టర్న్ చేస్తున్నా, చూసేయండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో కేక్. ఇది చూడడానికి కాదండి, తినడానికైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇది మరీ బేకరీ స్టైల్లో వచ్చిందని చెప్పలేను కానీ ఓకే పర్లేదు, తినొచ్చు, అంత సూపర్గా ఉందండి. ఇక నేనైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేశాను ఈ కేక్. ఇది మనం టీలో పెట్టుకోవడానికి తినడానికైనా బాగుంటుంది, లేకుంటే డైరెక్ట్ తినడానికైనా బాగుంటుందండి. మనం బేకరీలో వేసేది ఎట్లుంటుందో ఏమో అనే భయం కొద్దీ వేసుకునేదానికంటే మనం ఇంట్లోనే జస్ట్ మైదా పిండి షుగర్ పౌడర్ ఉన్నదంటే చాలు, మనం ఈ కేక్ని అయితే తయారు చేసుకొని ఇంట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. కేక్ ఎంత ఫ్లఫీగా ఉందంటే అంత సూపర్గా ఉంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇక నేను ఓరియో బిస్కెట్తో కూడా కేక్ చేశానండి, అది కూడా సూపర్ వచ్చింది. అది మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూసేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం షార్ట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను, చూసేయండి. రేపు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.